స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా లోకపు జనులు ప్రభువుకు విరోధముగా నిలిచిరి. అయినను దేవుడు తన అభిషిక్తునిని స్థిరపరచెను. పౌలు చెప్పినట్లుగా మన బలహీనతలలో కూడా దేవుని కృప మనకు సరిపోతుంది. కాబట్టి ఈరోజు మనము క్రీస్తు అనుభవించిన నలుగగొట్టుటను ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనాల వరకు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాసములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపముచేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేనేడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనాల వరకు. 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా షెబమోలాదా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుండి 7వ వచనాల వరకు. అతిశయపడుటకు ఇచ్ఛయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచినదానికన్నను, నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ప్రభువా, లోకము నీ అభిషిక్తునికి విరోధముగా నిలిచినప్పటికిని నీ యోచనలు నెరవేరినవి. మా జీవితంలో వచ్చిన అవమానములు మరియు శ్రమలలో నిన్ను నమ్ముటకు మాకు సహాయము చేయము. పౌలు చెప్పినట్లుగా నీ కృప మాకు సరిపోతుందని మా విశ్వాసమును బలపరచుము. నీ చిత్తములో నిలిచియుండుటకు మాకు బలమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము, ఆమెన్. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.